మనం ఈరోజు ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి చాప్టర్లో 7 మార్కుల క్వశ్చన్లు నేర్చుకుంటున్నాం. ఇది స్ట్రెయిట్ లైన్స్ అనే టాపిక్లో కంటిన్యూషన్గా ఉన్నాం. సర్కమ్ సెంటర్ ఒక వీడియోలో చెప్పుకున్నాం. పాయింట్స్ ఇచ్చినప్పుడు, ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు సర్కమ్ సెంటర్ ఎలా కనుక్కోవాలి అనేది సెకండ్ వీడియోలో చెప్పుకున్నాం. ఇది థర్డ్ క్వశ్చన్. ఇది కూడా 7 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఆర్థో సెంటర్ ఫైండ్ ది ఏమడుగుతాడంటే ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ వర్టిసిస్ ఆర్. ఇచ్చారు, వర్టిసిస్ మాత్రమే ఇచ్చారు. అంటే వర్టిసిస్ ఇచ్చినప్పుడు ఆర్థో సెంటర్ని ఎలా కనుక్కోవాలి అనేది ఇక్కడ పాయింట్. సో ఫర్ సపోజ్ మొదటి దాన్ని ఏ అనుకోండి, అంటే -2, -1 అందాం. ఇక్కడ బి అని రాసుకోండి. బి ప్లేస్లో 6, -1 అనమాట. సి ప్లేస్లో ఏం రాస్తాం, 2, 5 అని రాస్తాం. సరే, ఇవన్నీ రాసిన తర్వాత గివెన్ పాయింట్స్ అందాం. ఇచ్చింది రాసుకుందాం. గివెన్ పాయింట్స్ అందాం. గివెన్ పాయింట్స్, ఇచ్చిన పాయింట్స్కి ఏం పేరు పెట్టుకున్నాం మనం? ఏ, మొదటి దానికి ఏ అన్నాం. అంటే -2, -1 అనమాట. బి అంటే 6, -1 అనమాట. సి అంటే 2, 5. ఇది ఒక 3 పాయింట్స్ అనమాట. అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఆర్థో సెంటర్ అసలు అంటే ఏంటి? ఆర్థో సెంటర్ అంటే ఏంటి అంటే, ఈ ఏ అనే వర్టెక్స్ నుంచి, అంటే ఇది వర్టెక్స్ అనమాట. ఈ వర్టెక్స్ నుంచి ఈ ఎదుటి సైడ్ ఉంది చూసామా, ఇది సైడ్ అనమాట. దీని మొత్తాన్ని సైడ్ అంటారు. ఏ అనే వర్టెక్స్ నుంచి బీసీ అనే సైడ్ మీదకి గీసినటువంటి దీన్ని ఏమంటారంటే పర్పెండిక్యులర్ లైన్ అంటారు. అలాగే బి నుంచి దీనికి కూడా ఒక పర్పెండిక్యులర్ లైన్ గీయండి. పర్పెండిక్యులర్ లైన్ అంటారు. అంటే ఏంటి? 90 డిగ్రీస్ ఉండాలి. ఈ గీతతో 90 డిగ్రీస్ ఉండాలి ఖచ్చితంగా. మళ్ళీ ఇదే గీత, ఈ గీత ఇక్కడి నుంచి గీసిన గీత ఈ గీతతో ఖచ్చితంగా ఎంత ఉండాలి? 90 డిగ్రీస్ ఉండాలి. ఆ విధంగా 90 డిగ్రీస్ ఉన్నటువంటి లైన్స్ గీసుకున్నాం కదా. ఎదురుగా ఉన్నటువంటి వర్టెక్స్ నుంచి ఈ గీత మీదకి పర్పెండిక్యులర్ లైన్ గీసాం. ఆ గీసినప్పుడు ఇక్కడ ఏ పాయింట్ అయితే ఫామ్ అయిందో దాన్ని ఓ అంటారు. ఓ అంటే ఏంటి? ఆర్థో సెంటర్. ఓ అంటే ఆర్థో సెంటర్, దీన్ని ఓ అంటారు. ఈ గీత కూడా గీయొచ్చు. అంటే ఫర్ సపోజ్ ఇదిగో, అంటే ఇది కూడా ఎట్లా ఉండాలి? పర్పెండిక్యులర్గా ఉండాలి. అంటే ఈ వర్టెక్స్ నుంచి ఎదుటి మీదకి ఒక గీత గీసాం 90 డిగ్రీస్ ఉండేట్టుగా. ఈ గీత, ఈ రెండు చూసినట్టయితే ఒకదానికొకటి ఎలా ఉంటాయి? 90 డిగ్రీస్ ఉంటాయి. మళ్ళా ఈ లైను తీసినట్లయితే 90 డిగ్రీస్. ఈ 3 కలిసిన ప్రదేశాన్ని పాయింట్ ఫామ్ అయింది కదా, దాన్ని ఓ అంటారు. దాని పేరేంటి? లెట్ ఓ బి ది ఆర్థో సెంటర్. ఆ మాట రాసుకుందాం. లెట్ ఓ అంటే ఆర్థో సెంటర్. దానికి కూడా x, y అని పేరు పెట్టుకోండి. ఓ x, y బి ది ఆర్థో సెంటర్ అంటాం. ఆర్థో సెంటర్ అంటాం. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బీసీ స్లోప్ కనుక్కోండి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఏ అనుకోండి, ఇది బి రాసుకోండి, ఇది సి. అంటే ఏమంట? -2, -1. ఇప్పుడు మనం చేసేదంతా ఇందులో డయాగ్రామ్లో చూపిద్దాం. బి, ఇదేమో 2, 5. ఇదేం చేద్దామంటే ఈ ముందు బీసీ తీసుకోండి. స్లోప్ ఆఫ్ బీసీ కావాలి. బీసీ అంటే ఇది ఒక లైన్ అనమాట. ఈ లైన్కి స్లోప్ కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? బీసీకి స్లోప్ కనుక్కోవాలి. ఏమని రాస్తాం? స్లోప్ ఆఫ్ బీసీ అని రాయండి. ఫస్ట్ స్లోప్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్, మీకు ఇక్కడ ఫార్ములా ఒకటి తెలిసి ఉండాలి.
స్లోప్ అంటే ఏంటంటే ఇది x1 y1 అనుకుని ఇది x2 y2 అనుకున్నట్లయితే ఇక్కడ రాస్తున్నా చూడండి, x1 y1 ఇదేంటంటే x2 y2 అన్నట్లయితే 2 పాయింట్స్ తెలుసు కాబట్టి నాకు స్లోప్, ఈ గీతకి స్లోప్ కనుక్కోవాలంటే ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అనమాట. సో ఇక్కడ y2 ఎంత 5 మైనస్ 5 మైనస్ y1 ఎంత ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ 1 డివైడెడ్ బై x2 అంటే 2 మైనస్ 6 ఇక్కడ మొదటిది అనమాట, x2 అంటే 2 మైనస్ 6 అని రాయాలి, 2 మైనస్ 6 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ 5 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 5 ప్లస్ 1 5 ప్లస్ 1 బై ఇక్కడ 2 మైనస్ 6 అంటే ఏంటి అర్థం, మైనస్ 4 అనమాట, మైనస్ 4 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ 5 ప్లస్ 1 అంటే 6 డివైడెడ్ బై మైనస్ 4. 2 ఎన్నిసార్లు పోయింది, 3 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్ అంటే దట్ మీన్స్ మైనస్ 3/2 అంటాం. ఇది స్లోప్ అన్నాను కదా, స్లోప్ అన్నా కాబట్టి ఆ స్లోప్ని ఎం అనుకోండి, ఎం సే అంటే అనుకొనుము అని అర్థం. ఇక్కడ నువ్వు స్లోప్ ఆఫ్ బీసీ కనుక్కున్నావు, ఫస్ట్ ఏం కనుక్కోవాలన్నాను, బీసీ అనే స్లోప్ కనుక్కున్నాం, బీసీ స్లోప్ ఆఫ్ బీసీ. అప్పుడు స్లోప్ ఆఫ్ బీసీ దీన్ని x1 అనుకుంటాం, x1 y1 అనుకుంటాం, దీన్ని x2 y2 అనుకుంటాం. స్లోప్ ఆఫ్ బీసీ కావాలంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కనుక్కుంటే ఒక విలువ వచ్చింది. సో దాన్ని ఏమనుకుంటామంటే m అనుకోవాలి. అంటే దీని యొక్క స్లోపు ఏమవుతుంది, m అవుతుంది కదా. అయితే నేనేం చేస్తానంటే దీనికి పర్పెండిక్యులర్గా ఉన్న గీత స్లోప్ ఎంత ఇద్దంటే, ఇప్పుడు దీనికి పర్పెండిక్యులర్గా ఏ నుంచి ఒక గీత గీయండి, దాన్ని ఏమంటారంటే ఆల్టిట్యూడ్ అంటారు. ఏ నుంచి గీసినటువంటి పర్పెండిక్యులర్ లైన్ని దానికి పేరుంది ఒకటి, ఆల్టిట్యూడ్ అంటారు. అయితే దీని ఈక్వేషన్ కావాలి నీకు, దీనికి ఈక్వేషన్ కావాలి. దాని ఈక్వేషన్ కావాలంటే ఇప్పుడు ఏ నుంచి పోయేదే కాదు, ఈ గీతలో ఏ పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఉంది. నేను ఇప్పుడు ఏం రాస్తానంటే ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్, దీని ఈక్వేషన్ కావాలి నీకు, దీనికి ఈక్వేషన్ కావాలి, విచ్ ఈజ్ పాసెస్ త్రూ ఏ అని చెప్పాలి. అంటే దీన్ని ఏమన్నాను నేను, ఆల్టిట్యూడ్ అంట. ఏమని రాస్తాం, ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్. నెక్స్ట్ నువ్వు రాయాల్సింది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్, దీన్ని ఆల్టిట్యూడ్ అంటాం ఈ గీతని, ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్, ఆల్టిట్యూడ్, ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ పాసెస్ త్రూ, దేని గుండా పోతుంది ఈ గీత, ఏ. ఈ గీతలో ఉన్న పాయింట్ ఏంటమ్మా, ఏ. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ విచ్ ఈజ్ పాసెస్ త్రూ ఏ అని రాసుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ పాసెస్ త్రూ, పాసెస్ త్రూ, పాసెస్ త్రూ ఏ అంటే ఇదనమాట, ఇది దానిలో ఉన్న పాయింట్ ఏంటి, ఏ. ఏ -2, -1 ఇది కనుక్కోవాలి. ఇప్పుడు నువ్వు ఏమని రాసాం, ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్, దీని పేరు ఆల్టిట్యూడ్. అంటే బీసీకి పర్పెండిక్యులర్గా గీసిన లైన్ని ఆల్టిట్యూడ్ అంటారు. ఆల్టిట్యూడ్ పాసెస్ త్రూ ఏ కదా. సరే, దానికి ఈక్వేషన్ ఏమవుతుంది అంటే ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆల్రెడీ మనం m కనుక్కున్నాం కదా. అయితే దీనికి పర్పెండిక్యులర్గా ఉన్న స్లోప్ ఏమవుతుంది, ఇది m అయితే దీనికి స్లోప్ ఏమని చెప్పాలి, -1/m అవుతుంది. అప్పుడు నువ్వు ఇక్కడ ఫార్ములాలో ఏమి రాసుకోవాలి అంటే -1/m ఇంటూ x మైనస్ x1 అని రాయాలి. ఇది ఫార్ములా. నువ్వు ఈక్వేషన్ కనుక్కోవాలంటే
ఇది ఫార్ములా. y మైనస్ y1 ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1. అయితే నీకు x1 y1 అంటే ఇదేగా, x1 కామా y1 ఉంది. x1 దగ్గర ఏం రాయాలి, -2 రాసుకోవాలి. y1 దగ్గర ఏం రాసుకోవాలి, -1 రాసుకోవాలి. సరేనా? ఓకే. ఇప్పుడు y మైనస్ ఆఫ్ y1 ఎంత అని చెప్పాను నేను ఇక్కడ, -1 ఈక్వల్ టు -1 ఇందాక m రాసి అట్టు పెట్టుకున్నాం కదా, m కనుక్కుని అట్టు పెట్టుకున్నాం. m బదులు ఏముంది, -3/2. m బదులు ఏం కనుక్కున్నాం, -3/2. సో m ఎక్కడైతే ఉందో దాని దగ్గర -3/2 రాసుకోవాలి. ఇంటూ x మైనస్ x1 అంటే ఇక్కడ -2 అన్నమాట. ఓకే. ఇక్కడ న్యూమరేటర్లో, ఇది న్యూమరేటర్ కదా, న్యూమరేటర్లో మైనస్ ఉంది, కింద కూడా మైనస్ ఉంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసేయండి. ఓకేనా? అప్పుడు y మైనస్ ఇంటూ మైనస్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఇంటూ చేస్తాం. సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమున్నట్టు లెక్క, 1/3/2. ఇది రెసిప్రోకల్ అయింది కదా, ఈ 2 అనేది ఫస్ట్ స్టెప్లోకి వచ్చేసిద్ది. అంటే ఫైనల్గా ఏం మిగిలిద్ది మనకి, 2/3 ఉంటుంది. ఈ 3/2 అనేది పైకి వచ్చేసరికి 2/3 అవుతుంది. అప్పుడు x మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ 2 అవుతుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకో, 3ని ఇటు పంపించేసేయండి, ఇటు వచ్చేసరికి ఇంటూ అయిద్దిగా, ఇంటూ 3 బైలో ఉన్న 3 ఇటు వచ్చేసరికి ఇంటూ అయింది. 3 ఇంటూ y ప్లస్ 1 ఈక్వల్ టు 2 ఇంటూ x ప్లస్ 2 అవుతుంది. ఇప్పుడు ఈ 3తో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 3 ఇంటూ y ఏమైంది, 3y ప్లస్ 3 ఇంటూ 1 3 ఈక్వల్ టు 2 ఇంటూ x ఏమైంది, 2x ప్లస్ 2 ఇంటూ 2 ఎంత, 4. ఈ విధంగా రాసుకోవాలి. అప్పుడు ఏం చేద్దాం, వీటన్నిటిని రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈక్వేషన్ మొత్తాన్ని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది, 3y ప్లస్ 3, ఈ ప్లస్ 2x ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసరికి -2x అనమాట. ఈ ప్లస్ 4 ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసరికి -4 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ 2xకి మైనస్ ఉంటుంది, రాసుకోండి. అంటే ఏమంట, -2x ప్లస్ 3y ప్లస్ 3y, ఇది -4 ప్లస్ 3 అన్నాడు, అంటే -1 అవుతుంది. ఓకే, -1 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి 2xకి మైనస్ ఉంది కాబట్టి ప్రతిదాన్ని గుర్తు మార్చుకోవచ్చు. అప్పుడు ఇది ప్లస్ చేసుకోవాలంటే దీన్ని మైనస్ రాయాలి, దీన్ని ప్లస్, అన్నిటికీ గుర్తులు మారిస్తే సరిపోద్ది. అంటే 2x అనమాట. 2x మైనస్ కాస్త ప్లస్ అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తాం, -3y, ఈ మైనస్ ఏమైంది, +1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని 1వ ఈక్వేషన్ అనుకోండి. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అంటే ఏ ఈక్వేషన్ వచ్చినట్టు మనకి, ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇది ఆల్టిట్యూడ్ అంటే ఇదే, ఇది ఆల్టిట్యూడ్ విచ్ ఈజ్ పాసెస్ త్రూ ఏ. ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ అంటే ఇదనమాట. ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ విచ్ ఈజ్ పాసెస్ త్రూ ఏ అన్నా కదా, దాని ఈక్వేషన్ ఇది. అంటే దాని పేరేం పెట్టుకున్నాం మనం, 1. దీని ఈక్వేషన్ పేరు 1. ఒక ఈక్వేషన్ రాబట్టాం. సేమ్ ప్రాసెస్లో మనం మళ్ళీ ఏసీ స్లోప్ ఇక్కడి నుంచి వస్తాం. మళ్ళీ చూడండి, స్లోప్ ఆఫ్ ఏసీ కనుక్కోవాలి. సేమ్ ఇలాగే చేస్తా చూడండి. అయితే ఏసీ దగ్గర బీసీ కదా ఇందాక కనుక్కుంది మనం, బీసీ. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తామంటే ఏసీ స్లోప్ కనుక్కో, ఇదే ప్రాసెస్ వస్తాం. ఇప్పుడు మనకేం కావాలి, ఏసీ స్లోప్ కావాలి. బి దగ్గర
బి దగ్గర నెక్స్ట్ ఇది ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసింది కాబట్టి ఇదే ప్రాసెస్ మళ్ళీ ఏం చేస్తాం మనం ఏసీకి చేయాలి. ఇదే చేస్తా చూడండి. ఇది ఫస్ట్. నెక్స్ట్ మీరు ఎలా నోట్ చేసుకోవాలంటే ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి నోట్ చేసుకోండి. ఓకే, అంటే ఇది లేదు ఇంక దీని తర్వాత కంటిన్యూషన్ అనమాట. సరే చూడండి, ఇక్కడ వరకు 1 ఈక్వేషన్ వచ్చింది కదా, దీని నుంచి కంటిన్యూషన్ ఇక్కడ వస్తుంది. స్లోప్ ఆఫ్ ఏమని చెప్పాను ఇందాక బీసీ కదా కనుక్కుంది, కానీ ఇప్పుడు ఏం కనుక్కోవాలి ఏసీ కనుక్కోవాలి. అదే ప్రాసెస్ రిపీట్ అవుద్ది. ఇక్కడ ఏమన్నాను నేను ఏసీ కావాలి. ఏ పాయింట్ తెలుసు, సి పాయింట్ తెలుసు. ఇప్పుడు ఏ తెలుసు, సి తెలుసు కదా. ఇప్పుడు x1 y1 ఏమనుకోవాలి, ఏ దగ్గర ఏమనుకోవాలి అప్పుడు ఏ అంటే x1 y1 అనుకోండి. x1 y1 దీన్ని అనుకోవాలి. ఇప్పుడు ఏని x1 y1 అనుకోవాలి. సిని ఏమనుకోవాలి x2 y2 అనుకోవాలి. ఇదేమైంది అప్పుడు x2 మొదటి పాయింట్నేమో x1 y1 అనుకోండి. ఏలో ఏ సి కూడా ఉంది పాయింట్, అంటే x2, y2 తీసుకోండి. ఇప్పుడు నాకు ఫార్ములా ఏంటి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కావాలి. ఇదంతా మారిపోయిద్దిగా. ఇదే ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అవుద్ది చూడండి, ఏసీకి రిపీట్ అవుద్ది. దట్ ఈజ్ ఈక్వల్ టు y2 అంటే ఏమనుకున్నాం 5, y2 అంటే 5 మైనస్ y1 అంటే ఇది y1 మైనస్ ఆఫ్ -1 డివైడెడ్ బై x2 అంటే ఏంటి ఇక్కడ 2, x2 ప్లేస్లో 2 ఉందన్నమాట. 2 మైనస్ ఆఫ్ మొదటిది ఏంటి x1 అంటే ఇక్కడ -2 ఉంది, అంటే మైనస్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ ఇంటూ మైనస్ అంటే +1 డివైడెడ్ బై 2 మైనస్ ఇంటూ మైనస్ +2 దట్ ఈజ్ ఈక్వల్ 5 + 1 అంటే 6 బై 2 + 2 అంటే 4, 2 3s 2 2s అంటే ఎంత వచ్చింది మనకి 3/2. ఇది కూడా ఎంఏ. దీన్ని ఇప్పుడు ఎం అనుకోండి, దీన్ని ఇప్పుడు ఎం అనుకోండి. ఇప్పుడు ఎం ఇక్కడ వచ్చిందనమాట. ఇది ఎం అంటే స్లోప్ ఆఫ్ ఏసీ ఏమనుకున్నాం, ఇప్పుడు మళ్ళీ ఎం అనుకున్నాం. ఎం వచ్చింది. ఇప్పుడు నీకు ఏ ఈక్వేషన్ కావాలి అంటే దీనికి పర్పెండిక్యులర్గా ఒక లైన్ గీసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ పాసెస్ త్రూ ఏమని చెప్పాలి నువ్వు, దీనికి ఎదురుగా గీసే గీత ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే నువ్వు ఈ గీత యొక్క ఈక్వేషన్ చెప్పాలి. ఈ గీత ఈక్వేషన్ చెప్పాలి అంటే ఈ గీత ఎలా ఉంటుంది, ఎదురు దానికి పర్పెండిక్యులర్గా ఉంటుంది అన్నమాట. అంటే ఈ గీత దేని గుండా పోతుంది, దీని ఒక ఆల్టిట్యూడ్ అంటారు. అంటే దీనికి పర్పెండిక్యులర్గా ఉన్నదాన్ని ఒక ఆల్టిట్యూడ్ అంటారు. ఆల్టిట్యూడ్ దాని పేరు. ఇది ఒక ఆల్టిట్యూడ్, ఇది ఒక ఆల్టిట్యూడ్ అన్నమాట. అయితే ఈ ఆల్టిట్యూడ్ ఏ పాయింట్ గుండా పోతుంది, బి. ఈ గీతలో ఉన్న పాయింట్ ఏంటి, ఇది. కాబట్టి ఏమని చెప్పాలి, దీని ఈక్వేషన్ కావాలంటే ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ పాసెస్ త్రూ బి 6, -1 అది నీకు కావాల్సింది. ఆ ప్లేస్లో ఇప్పుడు ఏం చెప్తావు, ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ ఇదన్నమాట. ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ పాసెస్ త్రూ ఇప్పుడు బి పాయింట్ అనమాట. బి పాయింట్ అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ, బి పాయింట్ తీసేసుకోండి. బి పాయింట్ ఏంటి ఇక్కడ, బి అంటే 6, -1 అంటే దీని ఈక్వేషన్ కావాలి. ఇప్పుడు నీకు దీని ఈక్వేషన్ కావాలి. దీని ఈక్వేషన్లో 6, -1 పెట్టుకోండి. 6, -1 రాస్తా. ఇప్పుడు ఇదే ఫార్ములా ఇదే ఫార్ములా. సరే ఇవన్నీ మారిపోతాయి కదా. ఈక్వేషన్ 1 మనకు అవసరం వద్దు, తర్వాత ఈక్వేషన్ 1 అట్లా ఉంచుకోండి. ఇప్పుడు మనకి పాయింట్ ఒకటి కావాలి, x1, y1 కావాలి. అంటే మనకి ఉన్న పాయింట్ని x1, y1ని ఈ డి పాయింట్ని అనుకోండి. ఓకే,
ఎం ఆల్రెడీ మనకు వచ్చిందిగా, ఎం ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు వై మైనస్ మనకేమేమి తెలుసు, y1 ఎంత, y1 ప్లేస్లో ఏముంది -1, y మైనస్ ఆఫ్ -1 -1 బై m ఎంత ఇక్కడ 3/2, m ప్లేస్లో 3/2 రాసుకోవాలి ఇంటూ x మైనస్ x1 అంటే ఏంటి 6, x1 ప్లేస్లో 6 రాసుకోవాలి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. అయితే ఏం చేస్తాం, y మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, y మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్, ఇది న్యూమరేటర్లోకి వచ్చేసరికి రెసిప్రోకల్ అయిపోద్దిగా, ఆల్రెడీ మైనస్ ఉంది అంటే ఇప్పుడు ఏమవుతుంది 2 పైకి వచ్చేసి -2/3 అవుతుంది ఇంటూ x మైనస్ 6 అనమాట, x మైనస్ 6. సరే ఈ 3ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇటు తీసుకొచ్చినట్టయితే ఇంటూ అయిపోద్దిగా, 3 ఇంటూ 3 ఇటు మల్టిప్లికేషన్ అవుతుంది, 3 ఇంటూ y ప్లస్ 1 ఈక్వల్ టు -2 ఇంటూ x మైనస్ 6 అనమాట. దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. 3 ఇంటూ y అంటే 3y ప్లస్ 3 ఇంటూ 1 అంటే 3 ఈక్వల్ టు -2 ఇంటూ x ఏమవుతుంది -2x, మైనస్ ఇంటూ మైనస్ ముందు గుర్తులు మల్టిప్లై చేసుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 6 ఎంత 12 రాస్తాం. ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఇవన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి. అప్పుడు ముందు ఉన్నాయి రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3y ప్లస్ 3 -2x ఇటు వచ్చేసరికి +2x అవుతుంది, ప్లస్ 12 ఇటు వచ్చేసరికి -12 అవుతుంది. ఇక్కడ మనకి 2x పదం ముందు రాసుకోండి, అంటే 2x ప్లస్ 3y 12లోంచి 3 తీసేసామనుకో ఏమవుతుంది ప్లస్సా మైనసా, పెద్దదానికి ఏ గుర్తుంది మైనస్, అంటే 12లోంచి 3 తీసేసేయండి ఎంత అవుతుంది 9, -9 ఈక్వల్ టు 0. ఇదేమో ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ ఏమనాలి 2 అనాలి. అంటే నీకు సెకండ్ ఈ గీత ఈక్వేషన్ వచ్చినట్టు. ఏ గీత, ఈ గీత ఈక్వేషన్ ఇందాక కనుక్కున్నావు 1, ఇది 2 అనమాట. ఇప్పుడు ఈ రెండిటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటే నీకు వచ్చేది O. చాలు, 2 లైన్స్ 2 గీతలు అట్లా కనుక్కుని అక్కడ ఉన్న పాయింట్ ఆ రెండు కలిసే ప్రదేశమే O అంటే ఆర్థో సెంటర్. అంటే నీకు 1ని 2ని ఒకదాని కింద ఒకటి వేసుకొని సాల్వ్ చేయాలి అంటే అర్థం ఏంటి, x విలువ y విలువ కనుక్కోవాలి. x విలువ y విలువను కనుక్కుంటే ఆ రెండు ఎక్కడైతే ఖండించుకుంటాయో అంటే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ ఇంటర్సెక్ట్ అయ్యేటటువంటి పాయింటే O అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 1ని బై సాల్వింగ్ 1 and 2 we get ఆర్థో సెంటర్ అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ తెలుసు మనకి, సెకండ్ ఈక్వేషన్ తెలుసు. ఆ రెండింటిని సాల్వ్ చేయాలి అంటే x and y వాల్యూస్ కనుక్కోవాలి. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ కంటిన్యూషన్ బై సాల్వింగ్ రాద్దాం. బై సాల్వింగ్ 1 and 2 1ని 2ని సాల్వ్ చేద్దాం. ముందు 1 రాసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది 2x - 3y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. తర్వాత సెకండ్ ఈక్వేషన్ 2x ప్లస్ 3y మైనస్ 9 ఈక్వల్ టు 0. సరే సాల్వ్ చేసే పద్ధతి నేర్పించా కదా, x y ఇక్కడ కాన్స్టెంట్ పెట్టుకోండి. ఓకే, ఇది x క్లోజ్ చేయండి, ఇది x క్లోజ్ చేసినట్లయితే x కావాలనుకున్నప్పుడు ఇది క్లోజ్ చేయండి. దీని కోఎఫిషియంట్స్ ఏమవుతాయి -3 ఇక్కడ రాసుకోండి, -3 మళ్ళా ఇది క్లోజ్ చేసినప్పుడు 1 -9 అవుతుంది. ఇది 1 -9 ఈ లైన్లో రాయండి. +1
-9 అవుతుంది. అలాగే వైని క్లోజ్ చేసినప్పుడు ఆల్రెడీ 1 -9 రాసాం. ఇంకో లైన్ మిగిలిపోయింది కదా, 2 ఇక్కడ రాసుకోండి, 2 ఇక్కడ రాసుకోండి. తర్వాత కాన్స్టెంట్ 1 అన్నప్పుడు కాన్స్టెంట్, ఇది క్లోజ్ చేయండి. ఇది క్లోజ్ చెప్పినప్పుడు ఆల్రెడీ ఒక లైన్ ఉండిపోద్ది, అంటే 2 ఆల్రెడీ ఉంది కాబట్టి మిగిలిన కోషన్స్ అంటే -3 ఇక్కడ రాసుకోవాలి. -3 దీన్ని సాల్వ్ చేద్దాం. ఇలా గీసుకోండి. సో నీకు x కావాలంటే x బై ముందు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. -3 × -9 అంటే 27. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదా, 27 మైనస్ పెట్టండి వెంటనే. 3 × 1 ఏమవుతుంది, 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్, నీకు y కావాలి, y బై 1 × 2 అంటే 2. ముందు దీన్ని చేయాలి, 1 × 2 మైనస్ ఆఫ్, వెంటనే మైనస్ పెట్టేసేయండి. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఏమవుతుంది, -9 × 2 అంటే -18 ఇలా పెట్టుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ 1 బై 2 × 3 ఎంత, 6 మైనస్ ఆఫ్, మైనస్ పెట్టేసేయండి. 2 × -3 ఎంత, -6 అనమాట. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే x బై 27లోంచి 3 తీసేసామనుకో 24 ఈక్వల్ టు y బై 2 మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ బ్రాకెట్ ఉందంటే అర్థం ఏంటి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనమాట, +18 ఈజ్ ఈక్వల్ టు 1 బై 6 మైనస్ ఇంటూ మైనస్ ఎంత, +6 అనమాట. ఇట్లా బ్రాకెట్లో ఉన్నప్పుడు మల్టిప్లై చేసి ప్లస్ పెట్టుకోవాలి. సో ఓకే, x బై 24 ఈక్వల్ టు y బై 18 + 2 అంటే 20 ఈజ్ ఈక్వల్ టు 1 బై 12, 6 + 6 అంటే 12 అనమాట. ఇప్పుడు నీకేం కావాలి, x వాల్యూ కావాలి, y వాల్యూ కావాలి. ఓకే, సరే x వాల్యూ y వాల్యూ కావాలి. సరే దాన్ని కాన్స్టెంట్తో ఈక్వల్ చేయండి. ఎలా, ఈ మొదటి దాన్ని దీంతో ఈక్వల్ చేయండి. x బై 24 ఈక్వల్ టు 1 బై 12 అని రాసుకోండి. x బై 24 ఈక్వల్ టు 1 బై 12 అనమాట. సో x ఈజ్ ఈక్వల్ ఈ డినామినేటర్లో న్యూమరేటర్లోకి వెళ్ళిపోద్ది చూడండి, 24 బై 12 అనమాట. 12 ఎన్నిసార్లు పోయిద్ది, 2 టైమ్స్. సో x ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. తర్వాత y కావాలంటే దీన్ని దీంతో ఈక్వేట్ చేయాలి. అంటే y బై 20 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ 1 బై 12కి ఈక్వల్ చేసుకోండి, 1 బై 12 అనమాట. సో y ఈక్వల్ టు 20 బై 12. సో దేంతో పోద్ది, 2 10s 2 6, మళ్ళీ 2 5s 2 3s. సో y ఈక్వల్ టు 5 బై 3. సో x వాల్యూ 2 వచ్చింది, y వాల్యూ 5 బై 3 వచ్చింది. మనకి ఆర్థో సెంటర్ అని రాయాలి. ఇప్పుడు మనకు వచ్చిన పాయింట్ అదనమాట, ఆర్థో సెంటర్ వచ్చినట్టు. అంటే ఈ ఫస్ట్ లైన్ని, ఫస్ట్ ఆల్టిట్యూడ్ని, సెకండ్ ఆల్టిట్యూడ్, ఇది ఒక సెకండ్ ఆల్టిట్యూడ్. ముందు ఈక్వేషన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ దీని ఈక్వేషన్ కనుక్కున్నాం, తర్వాత దీని ఈక్వేషన్ కనుక్కున్నాం. ఈ రెండింటినీ సాల్వ్ చేసినట్లయితే ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఇదే అన్నమాట ఇంటర్సెక్టింగ్ పాయింట్. x, y కలిపి రాయాలి. అంటే ఓ x, y అంటారు. ఆర్థో సెంటర్ని ఓతో డినోట్ చేస్తాం. x, y, x ప్లేస్లో ఏముంది 2, y బై 3 ఇది ఆన్సర్. మీరు ఫైనల్గా ఆర్థో సెంటర్ ఓ x, y ఈక్వల్ టు 2, 5 బై 3 అని రాస్తే సరిపోతుంది అనమాట. ఇది 7 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చారు. అయితే 2 ప్రాబ్లమ్స్ మీకు వర్క్ చేసుకోవడానికి 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, చూసుకోండి.
పాయింట్స్ చెప్తా చూడండి. పాయింట్స్ 1 ఫైండ్ ది ఆర్థో సెంటర్ అని చెప్పి మీరు పాయింట్స్ రాసుకోండి, నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. 5, -2 -1, 2 1, 4. మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ ఇవి ఆల్రెడీ అంతకుముందు ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్. తర్వాత సెకండ్ క్వశ్చన్ -5, -7 13, 2 -5, 6 అన్నమాట. అయితే ఇంతకుముందు దానికి ఆన్సర్ ఏంటంటే 1/5, దీనికి ఆన్సర్ 1/5, 14/5. చెక్ చేసుకోండి, ఇది ఆన్సర్ అన్నమాట. దీనికి ఆన్సర్ 1/5, 14/5. అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే -3, 2 -3, 2 ఇది ఆన్సర్. ఓకే, ఇది ఆన్సర్. సో ఈ రెండు ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్తో ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.